హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే మనకు ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకు అసలు పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది. దానికి ముఖ్య కారణం వచ్చేసి ఈ పొడి అండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. దానికోసం ఇక్కడ నేను ఒక 250 గ్రామ్స్ వరకు బెండకాయలను తీసుకున్నాను. బెండకాయలు మరీ ముదురుగా ఉండకూడదు, అలా అని మరీ లేతగా కూడా ఉండకూడదు, మీడియంగా ఉంటే సరిపోతుంది. వాటిని ఇలా మరీ సన్నగా కాకుండా కాస్త కొద్దిగా మందంగానే కట్ చేసుకోండి. చూడండి, మా పాప అయితే చాలా హెల్ప్ చేస్తుంది బెండకాయలు కట్ చేసేటప్పుడు. వాటి వెనక తొడమలు ఉంటాయి కదండి, వాటితో మా పాప అయితే ఆడుకుంటుంది. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే చేస్తారా? చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అలా కట్ చేసుకున్న బెండకాయలను ఒక 1 అవర్ పాటు ఫ్యాన్ గాలికి కానీ బయట కానీ పెట్టుకోండి. అలా చేయడం వల్ల మనకు జిగురు అనేది అంటుకోకుండా ఉంటుంది. అలా 1 అవర్ పాటు ఫ్యాన్ కింద పెట్టుకున్న బెండకాయ ముక్కలను అన్నిటినీ తీసుకొని బాగా హీట్ అయిన ఆయిల్లో ఫస్ట్ ఒక గుప్పెడని వేసుకోండి. కాస్త ఏదైనా తేమ ఉంటే చిటపటలాడుతుంది కాబట్టి గుప్పెడని వేసుకొని తర్వాత మిగతా అన్నింటిని కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా టర్న్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ మనము బాగా వేగనివ్వాలండి ఆయిల్లో. అలా అని ఆయిల్ని మరీ ఎక్కువగా వేయకూడదు. ఇక్కడ చూసారు కదా, నేను ఆయిల్ కాస్త తక్కువే తీసుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మనకు ఆయిల్ అంతా ఇలా బయటకు అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కువ ఆయిల్ మాత్రం వేస్ట్ చేయకండి బెండకాయ ఫ్రై కోసం. ఇక్కడ తక్కువ ఆయిల్లోనే మీకు ఫ్రైని చూపించేస్తున్నాను. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత బెండకాయ ముక్కలు మనకు సగం వరకు బాగా మగ్గిపోయాయి. మరొక 2 నిమిషాలు కూడా హై ఫ్లేమ్లోనే మనము వీటిని వేయించుకోవాలి. మెత్తగా ఇష్టపడే వాళ్ళు ఈ స్టేజ్లో తీసేస్తే సరిపోతుంది. నాకైతే కాస్త క్రిస్పీగా ఉండాలని నేనైతే ఒక 2 మినిట్స్ ఎక్కువగా ఉంచి తీసేసాను. అలా తీసి ఒక బౌల్లో వేసుకున్నాను. తర్వాత ఒక గుప్పెడు వేరుశనగలు, అదే అండి పల్లీలను కూడా ఇదే ఆయిల్లో వేయించి తీసుకున్నాను. మనం ఇలా గరిటెలో వేయడం వల్ల పల్లీలు అనేవి ఆయిల్లో ఇంకకుండా మనకు బాగుంటుంది. వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి బెండకాయ ముక్కల్లోకి. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా స్టవ్ ఆఫ్ చేసి తీసుకోండి. ఇప్పుడు దీనికి పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వేయించిన పల్లీలను ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి, 2 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా జీలకర్ర, పసుపు, అలాగే రుచికి సరిపడా కారం, ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిమంది ఖాళీ కొబ్బరి పొడి మాత్రమే వేస్తారు. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది వెల్లుల్లి ఫ్లేవర్తో. ఇలా మనము రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్లోకి కావలసినంత పొడిని అయితే యాడ్ చేసుకోండి. నాకైతే ఈ 250 గ్రామ్స్కి ఈ పొడి అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా ఒకసారి టాస్ చేసి తీసుకోండి. బెండకాయ ముక్కలు అయితే నాకు చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇలా క్రిస్పీగా వేయించడం వల్ల మనకు 1 వీక్ పాటు ఇది ఏమాత్రం పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మనము వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా ఇందులోకి వేసుకోండి. కరివేపాకు టేస్ట్తో ఈ బెండకాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని 1 స్పూన్ బెండకాయ ఫ్రై పెట్టుకున్న ఆ టేస్టే వేరండి. సాంబార్, రసం లాంటి వాటికి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.